యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి తీరును కంపెనీ యాజమాన్యంతో చర్చించి చనిపోయినటువంటి బాధితులకు కంపెనీ నుండి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి తీరును కంపెనీ యాజమాన్యంతో చర్చించి చనిపోయినటువంటి బాధితులకు కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే క్షతగాత్రులకు సరైనటువంటి వైద్యం అందే వరకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య కోరడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంపెనీ మీద ఉందని హెచ్చరించడం జరిగింది. అలాగే ఈ కంపెనీకి సంబంధించి ముందు జరిగినటువంటి సంఘటనలు, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా విచారణ జరిపి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఘటన జరిగిన తీరు చాలా బాధ కలిగించిందని, ఆవేదన కలిగించిందని చనిపోయినటువంటి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోటకొండ మండలం కాటేపల్లి దగ్గర నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రీమియర్ ఎక్స్పోలో పేలిందని దుర్ఘటన చాలా బాధ కల్పించింది. ఈ ప్రాంతం అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉంది కాబట్టి ఏదో ఉపాధి ఉందని చెప్పి ఈ ప్రీమియర్లో ఇక్కడ పెదకందుకూరు కానీ ఇక్కడ కాటేపల్లి 2 కంపెనీల్లో సుమారు ఒక 1500 నుంచి 2000 మంది పనిచేస్తున్న క్రమంలో కంపెనీ యాజమాన్యం ఏ రకంగా సేఫ్టీ తీసుకోకుండా గత 4 నెలల కిందనే ఫిబ్రవరిలో కూడా పెదకందుకూరులో జరిగినప్పుడు మేము మా ఎంపీ గారు ఇద్దరం కూడా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ధనార్జనగా సేఫ్టీ లేకుండా వాళ్ళు ఏమున్నా నిపుణులతోటి కానీ అక్కడ పర్యవేక్షణ లేకపోవడం, వాళ్ళు ఏమున్నా మాకు పని వెళ్తుంది కదా, ప్రొడక్షన్ వెళ్తుంది కదా చూస్తూ తప్ప ప్రాణాలను ఏ విధంగా లెక్క చేయకుండా చేస్తారు. నిన్న సాయంత్రం జరిగిన దుర్ఘటన చాలా చలించింది. మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇంచుమించు 3 చనిపోయారు, ఇంకా 3 కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారు. ఈ సంఘటన ఒక దురదృష్టంగా ఏదైతే పొద్దునే యాజమాన్యంతో ఈ ప్రాంత ప్రజలు, మా ఎంపీ గారు, నేను అందరం కలిసి కూడా యాజమాన్యాన్ని ఆ చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, కోటి రూపాయలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పించేటట్టుగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు మెరుగైన వైద్య సదుపాయం కలిగించాలి. వాళ్లకు తక్షణమే 5-5 లక్షలు సహాయం చేసి వాళ్ళ కనుక ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉండి వాళ్ళు ఏమైనా రేపు ఫ్యూచర్లో పని చేసుకోలేకపోతే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను మా గౌరవ ఎంపీ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా చాలా బాధాకరం. ఒక 3 కుటుంబాలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి ఎందుకు ఇట్లా అవుతున్నాయి, ఇది మళ్ళొకసారి ఫ్యూచర్లో కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ విజిట్ చేసి ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా బ్లాస్టింగ్ అవుతున్నాయి అని చెప్పి యాజమాన్యం కూడా మందలించడం జరిగింది. ఏదేమైనా ఈ సంఘటన దురదృష్టకరం. ఆ కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఈ కంపెనీలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మా ఎంపీ గారు, గౌరవ ఎంపీని ఇద్దరం కూడా పర్యవేక్షించి యాజమాన్యానికి కండిషన్లు పెట్టి రేపు ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే మీరు కంపెనీలో రన్ చేయాలి తప్ప మీ లాభం కోసం, మీ పబ్బాల కోసమో చేయొద్దు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది కాబట్టి, పబ్లిక్ రిలేటివ్ ఉన్నటువంటిది కాబట్టి ఇంకేమైనా పెద్ద జరిగితే ఈ మండలమే ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి కావద్దని చెప్పి హెచ్చరించడం. ఈరోజు ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం ఆ ప్రాణ నష్టానికి అంచనాలు వేస్తూ ఈరోజు మాట్లాడే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం జరిగిన తర్వాత డెఫినెట్గా నాయకులుగా మా బాధ్యత ఆ కుటుంబాన్ని ఆదుకునేది. ఆదుకోవడంలో వెనకకపోము. ఈరోజు మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఎక్కడ లేనట్టుగా ఈరోజు ₹1 కోటి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నం చేశారు కంపెనీతోటి.
దాంతోపాటు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా నేను సీరియస్గా స్పందించిన. ఎందుకంటే చనిపోయిన వారికి ఇవ్వడము, హాస్పిటల్లో ఉన్నవారు కూడా ఒకవేళ జీవితాంతం వైకల్యంతో వాళ్ళు ఏమైనా సమస్యలతో ముందుకు వచ్చి వాళ్ళు ఎక్కడ జాబులు చేసుకోకుండా వాళ్ళకు అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళను కూడా సమానంగా ట్రీట్ చేసి ఆ పరిస్థితులు ఏందో మనం ఇప్పుడే వాళ్ళకి ఏమి ఇస్తాము ఏం చేస్తాం అనేది వాళ్ళ ఖర్చులు పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దాకా వాళ్ళని మెయింటైన్ చేయండి. దేవుని దయ వల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఏదో వాళ్ళకు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేయగలిగితే పర్లేదు. కానీ ఒకవేళ వాళ్ళు జీవితాంతం వైకల్యంతో వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తే వాళ్ళ కుటుంబాల్లో ఇంతకంటే ఎక్కువ రోదన ఉంటుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళను ప్రత్యేక దృష్టితో చూడాలని అది తర్వాత మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళతోటి, మేనేజ్మెంట్ తోటి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని చూసి డాక్టర్లతో మాట్లాడిన తర్వాత. దాంతోపాటు ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇటువంటి ఫ్యాక్టరీస్లలో గతంలో ఎక్కడ జరిగినాయి, మరి ఇక్కడే ఎందుకు జరిగింది అనేది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే ఇందులో ఇంకా చాలామంది జాబ్ చేస్తారు. రేపు పొద్దున ఇటువంటి కంపెనీస్ని ఇప్పుడు ఎవరో ముద్ర అడుగుతుంది, ఈ కంపెనీస్ని ఉంచాలన్నా ఉంచొద్దా అనే నిర్ణయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఒకవేళ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోతే. ఇవాళ కేవలం ఉపాధి కోసమే మనం వీటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్నో ఇండస్ట్రీ ఈ భారతదేశం నుంచి బయట నుంచి కూడా కంపెనీలను మనం ఈరోజు ఆహ్వానిస్తున్నాం, వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోమంటున్నాం. కానీ సేఫ్టీ మెకానిజము పనిచేసే వారిపైన ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళకు ఆ యాజమాన్యానికి కూడా ఒక పట్టు ఉండాల్సిన అవసరం ఉందని ఈరోజు అన్ని రకాలుగా చర్చలు చేసినాం. డెఫినెట్గా ఇటువంటి ఈ దేవుని దయ వల్ల ఇటువంటిది మళ్ళీ జరగొద్దని, జరగకుండా ఉండడానికి ఏం చేయాలనే ప్రక్రియ దాని గురించి కూడా చర్చ చేసినాం. రేపు ఎల్లుండి హాస్పిటల్ ఉన్న వాళ్ళందరిది కూడా మనకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. వాళ్ళ కుటుంబాలకు రేపు పొద్దున వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తా అంటారు వాళ్ళు. ఇదే అని కాకుండా వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కూడా నేను మా ఎమ్మెల్యే గారు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.